ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4 నుండి, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. సిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో, ఈ సందర్భములో నుండి ప్రభు మన అందరితోనూ సుస్పష్టంగా మాట్లాడును గాక. వినగలిగే చెవిని, గ్రహించేటువంటి మనస్సును దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము బ్రతకగలుగుతున్నాం. మీరు ప్రతి విషయాన్ని కూడా సుస్పష్టంగా మాతో మాట్లాడగలిగేటువంటి వారు. దేవా, మీరు అతీతులు, మీరు నిజ దేవుడు. మీరు మాకు ఇచ్చినటువంటి జీవ గ్రంథాన్ని బట్టి, ఆ జీవ గ్రంథములో ప్రభువా లిఖితపూర్వకంగా వ్రాయబడినటువంటి నిజ సంఘటనలను బట్టి, ఆ సంఘటనలలో మీరు విమర్శించినటువంటి గూఢభావాలను బట్టి మీ నామానికి స్తోత్రం నాయన. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ మాటల ద్వారా మేము బ్రతకడానికి, ఎన్నటికీ బ్రతకడానికి, నిత్యత్వములో యుగయుగాలు బ్రతకడానికి, అనేకులు బ్రతికించడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకొని నామ పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి సందర్భం, ఈ సందర్భం. యేసుక్రీస్తు ప్రభువారు తమ మార్గాన ఆయన శిష్యులు కూడా వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో శిష్యులు మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఒక గుడ్డోడు అక్కడ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువా, వీడు గుడ్డోడుగా పుట్టడానికి కారణం ఎవరు? వీడు పాపం చేశాడా, వీడు కన్నోళ్ళు పాపం చేశారా అని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో, వీడు కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని యొక్క మహిమ వీడి ద్వారా కనపరచబడడానికి వాడు గుడ్డోడుగా పుట్టాడు. అలా మాట్లాడిన తర్వాత, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, పగలున్నంత వరకే పని చేయాలి, రాత్రి వస్తుంది, అప్పుడు ఎవ్వడు కూడా, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడూ పని చేయలేడు అని చెప్పి ఆ గుడ్డివాడిని దగ్గరికి తీసుకుని నేల మీద ఉమ్మి వేసి బురద చేసి, ఆ బురదను గుడ్డివాడి యొక్క కళ్ళ మీద ఇక్కడ అప్లై చేసి, సిలోయామ అనబడేటువంటి కోనేటి యొద్దకు నువ్వు వెళ్ళి కడుక్కో అన్నాడంతే. చూపు పొందుతావు, నువ్వు అలాగైపోతావు, నువ్వు ఇలాగైపోతావని ఏం చెప్పలే. జాగ్రత్తగా ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈ దినం కంప్లీట్ అయితే ఓకే, లేకపోతే వచ్చే వారం ధ్యానం చేసుకుందాం, కానీ మీకు అర్థమయ్యేలాగా ధ్యానం చేసుకుందాం. ఆ మాట పట్టుకుని ఆ గుడ్డోడు పుట్టుగుడ్డోడంట. పుట్టుగుడ్డోడంటే ఎప్పుడైనా మనిషిని చూసుంటాడా? మనిషి రంగు ఎలా ఉంటుందో, రూపు ఎలా ఉంటుందో, అసలు వెలుగు ఎలా ఉంటుందో, అసలు వాడి ముందు కటిక చీకటే ఏలుబడి చేస్తుంది. కానీ ఏ రోజు కూడా కళ్ళు కనబడిన వాడికి ఒక రూపు, ఒక రంగు, ఒక ప్రకృతి, ఒక ఫలము, ఎలాగా? వాడొక చీకటి, వాడి ముందు అంధకారం ఏలుబడి చేస్తూ ఉంది. చీకటి మాత్రమే అతని ముందు తాండవిస్తుంది. ఎన్ని సంవత్సరాల వరకు? 40 సంవత్సరాలు చేతనకి. 40 సంవత్సరాల నుంచి ఎలాంటోడు అయ్యా నువ్వు అంటే, పుట్టుగుడ్డోడినయ్యా నేను. పిల్లలు, గుడ్డోళ్ళు తెలుసా?
ఎప్పుడన్నా చూసారా గుడ్డోళ్ళని? పుట్టుగుడ్డోళ్ళు అండి మేము, పుట్టుగుడ్డోడు. అలాంటి గుడ్డోడికి దేవదేవుడు ఒక ప్రాసెస్ చేసి సిలోయామ అనబడేటువంటి కోనేటికెళ్ళి కడుక్కో అన్నప్పుడు కడుక్కోగానే చీకటి పోయింది, వెలుగు కలిగింది. హల్లెలూయా. అంతవరకు 40 సంవత్సరాలుగా చీకటి అంధకారములో తన యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చాడు. ఎంతవరకు వెళ్ళబుచ్చుదుడంటే ఈ లోకములో అతడు బ్రతికున్నంత వరకు, కాటికి కాళ్ళు జాపుకునేంత వరకు, చనిపోయేంత వరకు కూడా అతడు చీకటిలోనే తన జీవితాన్ని వెళ్ళబుస్తూ ఉండేవాడు. కానీ కరుణా సంపన్నుడైన దేవుడు, సృష్టికి ఆదయి ఉన్నవాడు, నిర్మాణకుడు, సకల మానవాళిని కలుగు చేసినటువంటి ఆ దేవాది దేవుడు అతనిని కనుగొని, అతనేమి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా నన్ను స్వస్థపరచ అనలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి అదంతా. దేవుడే మార్గములో వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ మార్గములో కనబడినటువంటి గుడ్డివాడి కన్నులు తెరిచాడు. హల్లెలూయా. గుడ్డివాడు కళ్ళు తెరిచిన తర్వాత ఆయన యేసు అని ఇతడు ఎరిగాడు. ఎరిగిన తర్వాత అనేకులు అడుగుతున్నారు, నీకెవరు కళ్ళు తెరిచారు? యేసు క్రీస్తు. ఎలాగంటే నేను గుడ్డోండు కదా, యేసుక్రీస్తు నేల మీద ఉమ్ము వేశాడు, ఆయన బురద చేశాడు, నా కళ్ళ మీద పూసాడు, సిలోయామ అనబడేటువంటి కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను, నాకు చూపు వచ్చింది. హల్లెలూయా. అతన్ని నీవు ఎరుగుదువా? నేను ఎరగను, ఆయన్ని నేను ఎరగను. కానీ ఎరగడు, కానీ తన జీవితంలో ఎరుగుదును అన్నట్టుగా బ్రతికాడు. హల్లెలూయా. మనం ఒక బుధవారం ఈ గుడ్డోడు గురుండి ధ్యానం చేసుకున్నాం. దానిలో తల్లిదండ్రులని పిలిచి మీ అబ్బాయికి స్వస్థత ఎవరు చేశారంటే, ఏమోనండి 40 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి, ఆయన్ని అడగండి, మాకు తెలియదండి బాబు. ఎందుకు? వెలివేసేస్తారేమో అని. వెలివేసేస్తారని గుడ్డోడికి తెలియదా? తెలుసు. కానీ వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఎరగను. ఎందుకు ఎరగడు? ఎదురుగుండా ఉన్నాడా? కానీ ఎరగనన్నట్టుగా బ్రతికాడా? నేను ఎరుగుదును అన్నట్టుగా బ్రతికాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కానీ క్రైస్తవ సమాజంలో కానీ దేవుని ఎరిగియు ఎరగలేనట్టుగా ఉండి నాశనానికి దిగిపోయిన వాళ్ళు అనేకులు ఉండగా, ఇతడు దేవుణ్ణి ఎరుగుదును అన్నట్టుగా నిజంగా ఆయన చూడలేదు, ఏం చేయలేదు, మాట్లాడలేదు. ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడో తెలియదు. ఇప్పుడు వెళితే ఆయన దొరుకుతాడో తెలియదు, ఇప్పుడు వెళ్ళి ఆయన పట్టుకుంటాడో లేదో ఈ గుడ్డోడికి తెలియదు. ఎరగడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎరగడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఎరగడు. కానీ ఆయన యేసుని ఎరిగాడు, ఆయన స్వస్థపరిచాడని చెప్పాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఎంతమంది అతన్ని చిత్రవద చేస్తూ ఉన్నా, మాటలతో చిత్రవద చేస్తూ ఉన్నా, కాలుకేస్తే వేలికేసి, వేలికేస్తే కాలుకేసి బాధ పుట్టిస్తూ ఉన్నా, తలనొప్పి పుట్టిస్తూ ఉన్నా, ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా ఇంటిలో ఉండకుండా తనను, తన ఇంటి వారిని అందరినీ కూడా జల్లిట్లో వేసి జల్లించేటువంటి అనుభవాల్లో ఉన్న ఆయనను నేను ఎరగను అన్నట్టుగా లేడు. ఎంతమందితో చెప్పిన ఒకే మాట, ఆయన నన్ను స్వస్థపరిచింది నిజము, ఆయన ఈ ప్రాసెస్ నా జీవితంలో చేసింది నిజము, నాకు పుట్టుగుడ్డోడైన నాకు స్వస్థతను అనుగ్రహించింది నిజము. ఒరే గుడ్డోడా పాపి, చెప్పకింకా వెలివేసేస్తాం ఏమన్నా అనుకుంటున్నావా? వేసేస్తే వేసేయండి, నేను చెప్పకుండా ఉండను. మీరేది అడిగారు అదే నేను చెప్పాను. ఎలా వచ్చే అన్నారు, ఆయన వల్లే వచ్చాయని చెప్పాను. ఏం చేశాడన్నారు, ఏం చేశాడో చెప్పాను. ఇంతకుముందు గుడ్డోడిని, ఇప్పుడు చూస్తున్నాను నేను. దీనంతటికే కారణం నన్ను స్వస్థపరిచిన ఆయా యేసయ్యే. వెలివేసేస్తాను రా, వేసేయండి. వెలివేయబడ్డాడు. కానీ తన జీవితంలో
చీకటి అగాధములో నుండి ఏ వెలుగు అనబడేటువంటి దేవుడైతే లోకంలోనికి దిగి వచ్చి లోకములో గుడ్డోడుగా పుట్టినటువంటి వానికి వెలుగును ప్రసాదించాడో ఆ వెలుగును అతడు మరవలేదు, ఆ వెలుగును అతడు విడవలేదు, ఆ వెలుగును అతడు సాక్ష్యం ప్రకటించక మానలేదు. ఆ వెలుగు కొరకు వెలివేయబడినను ఆ వెలుగును మాత్రం అతడు ఏం చేయలేదు, ఎరగనలేదు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ వరకు ఏం గుర్తుపెట్టుకోవాలమ్మా? ఈ పాయింట్ నేను లింక్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది అలా ఉంచండి. నెక్స్ట్ మార్కు సువార్తలోకి వెళ్ళినట్టయితే మార్కు సువార్త 7వ అధ్యాయంలోను మార్కు సువార్త 8వ అధ్యాయంలోనూ 2 సందర్భాలు వ్రాయబడ్డాయి. ఈ 2 సందర్భాలు కూడా గుడ్డివాడికి సంబంధించిన సందర్భం ఒకటి, చెవిటి నత్తి అనబడేటువంటి వ్యక్తికి సంబంధించినది ఒకటి. దీన్ని నేను చదివిస్తాను, జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. మార్కు సువార్త 7-8 అధ్యాయంలో ఒక గుడ్డోడిని మనం చూస్తాం. ఆ గుడ్డోడిని కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చి, యేసుక్రీస్తు ప్రభువా, ఈ గుడ్డివాడి మీద నీవు చేతులుంచి ఈ గుడ్డివాడిని నీవు స్వస్థపరిచయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుడ్డివాడిని స్వస్థపరిచేటప్పుడు ఏం చేశారంటే ఊరి అవతలకే తీసుకుని వెళ్ళి, జాగ్రత్తగా గమనించండి, ఊరు అవతలకి తీసుకుని వెళ్ళి ఊరు బయటికి తీసుకెళ్ళిపోయి, అంటే మన ఎరడోనికి గ్రామం ఉంది కదా, కత్తిరిలోకి తీసుకెళ్ళిపోయి ఎవ్వరు లేని చోటుకి తీసుకెళ్ళి ఆయన చేసింది ఏంటంటే ఉమ్ము వేసి చేతులుంచి కనబడుతున్నాయా ఇప్పుడు నీకు అని అడిగారు. ఆ గుడ్డోడు అన్నాడు, అయ్యా, మనుష్యులు చెట్లాగా నడుస్తున్నట్టుగా కనబడుతున్నారు, మనుష్యులు చెట్లాగా నడుస్తున్నట్టుగా కనబడుతున్నారు. ఆయన మరలా 2వసారి ఆయన చేతులు కళ్ళ మీద ఉంచి, ఫస్ట్ అతని మీద ఉంచారు, 2వసారి కళ్ళ మీద ఉంచి, ఇప్పుడు చెప్పు కనబడుతుందా అని అనగానే, అయ్యా స్పష్టంగా కనబడుతుందయ్యా, హల్లెలూయా, స్పష్టంగా కనబడుతుందయ్యా, దేవునికి మహిమ కలుగునుగా. అతనితో అన్నాడు, బాబు నువ్వు ఊర్లోకి వెళ్ళక, ఇంకా నువ్వేం చేస్తావంటే సీదా ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంకొక సందర్భంలో మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. ఆ సందర్భంలో చెవిటి నత్తి ఒక్కడికే, ఆ సందర్భంలో ఒక వ్యక్తి చెవిటి చెవిటోడు. ఈ చెవిటి నత్తి కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు కొంతమంది. తీసుకొస్తే యేసు ప్రభువా వీడిని ముట్టి మీరు బాగు చేయండి అని అడిగారు. యేసు ప్రభు వారు అతన్ని కూడా వాళ్ళకు ఉన్న సమూహాల కంటే దూరంగా తీసుకుపోయి ఏకాంతంగా తీసుకెళ్ళిపోయి అక్కడ అతని 2 చెవుల్లో చేతి వేళ్ళు ఇలా, ఇక్కడ ఇలా, చెవి ఇలాగా ఇటు 2 చెవుల్లోనూ ఆయన వేళ్ళు పెట్టి ఉమ్ము వేసి నాలుకను ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి ఎఫ్ఫాతా తెరవబడు అని అనగానే వాడి 2 చెవులు తెరవబడ్డాయి. వాడి నోరు నత్తి పెదవులు గలవాడు కదా, నత్తి పెదవులు గలవాడు, నాలిక నత్తిగా మాట్లాడేవాడు సుస్పష్టంగా మాట్లాడాడు. హల్లెలూయా. దీనిలో చెప్పాల్సింది ఏంటంటే మన దేవుడు అతీతుడు, శక్తివంతుడు అనే విషయం మనకు ఎవ్వరు చెప్పక్కర్లే కదా. మొట్టమొదటి పాయింట్. 2వ పాయింట్ని జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. దేవుడు ఈ 3 సందర్భాల్లోనూ ఉమ్మును ఉపయోగించారు. ఈ ఉమ్ము ఉపయోగించడం ఆ రోజుల్లో శాస్త్రులు పరిచయాలు అనబడేటువంటి సర్పసంతానం అంటే అర్థం ఏంటంటే దుష్టుని సంబంధులు. ఆ రోజుల్లో వాక్యం, జ్ఞానం
అనబడేటువంటి తాళపు చెవి ఎత్తుకుపోయినటువంటి శాస్త్రులు పరిసయ్యులు గారు చూశారంటే చాలా బీభత్సం జరిగి ఉండేది. మామూలుగా గుడ్డోడికి కళ్ళిస్తే ఎంత బీభత్సం చేశారు వాళ్ళు. పుట్టుగుడ్డోడికి కళ్ళిస్తే ఎంత బీభత్సం చేశారు. ఒరే నీ కళ్ళిచ్చింది ఎవరో, నువ్వా, అసలు నువ్వు కాదా నొప్పేసుకో, గొడవ దులిపోద్దు మాకు, నువ్వు కాదా నొప్పేసుకో, నేను కాదని ఎందుకు ఒప్పుకుంటాను, నేనే అయితే మీ అమ్మోళ్ళు తీసుకురా, లేకపోతే నేను పంపేద్దాం, మీ అమ్మోళ్ళు తీసుకురా. అమ్మ ఏంటి పరిస్థితి, ఏమీ లేదండి అయ్యా, మాకేం తెలియదండి అయ్యా, వీడు గుడ్డోడుగా పుట్టడం నాకు తెలిసండి అయ్యా, నా గర్భంలోనే పుట్టాడు, ఇప్పుడు కళ్ళు ఎలాగొచ్చాయో నాకు తెలియదండి అయ్యా, వాడిని అడగండి అయ్యా. తప్పించుకుని వెళ్ళిపోయారు. మామూలుగా లేదు, ఇంటి దగ్గర ఉండడానికి లేదు కదా, కూర్చొని ఇచ్చి నిలబడిచ్చారా. ఇప్పుడు యేసుప్రభే కానీ చెవుల్లో చేతులు ఎడితే ఏమందురు, చెవుల్లో వేళ్ళు పెడితే ఏమందురు, ఉమ్ము వేస్తే ఏమందురు తెలుసా, మీ అమ్మనే ఆ ఉమ్ము తాగమని ఒకసారి. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. దేవుడు అక్కడ ఉమ్ము వేశాడు, 3 సందర్భాల్లో కూడా ఉమ్ము వేశాడు. 3 సందర్భాల్లో కూడా ఆయన చేతులు ఉపయోగించాడు. అర్థమైందా? దీన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. 3 సందర్భాల్లోనూ ఉమ్ము వేశాడు. మీకు చూపించేస్తాను చూడండి. మొదటి సందర్భం యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి వారి కన్నుల మీద బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పెను. సిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము, వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. హల్లెలూయా. చేతులు ఉపయోగించాడు యేసయ్య, ఉమ్ము ఉపయోగించారు యేసయ్య, నేల ఉపయోగించారు, నేల మట్టి ఉపయోగించారు యేసయ్య. ఆ నేలని ఉమ్ముతో ఏం చేశారు, బురద చేశారు. జాగ్రత్తగా దేని చేస్తే ఇంత మట్టిని బురద చెయ్యాలంటే ఎంత ఉమ్ము వాడాలి మీరు చెప్పండి ఒకసారి. ఎంత ఉమ్ము వాడాలి? సపోజ్ ఇంత మట్టిని బురద చెయ్యాలంటే ఆ బాటిల్ క్యాప్ అంత వాటర్ అయిన బురద తెలుసా మీకు ఎలా ఉంటుందో? బురద చూడలేదు ఎప్పుడు. ఆ మాత్రం మట్టిని లేకపోతే ఆ నేలలోనే కొంత బురద చేయాలంటే ఏమాత్రం నీళ్లు కావాలి మనకి, అది అట్టే పెట్టుకోండి. అవునా? మొత్తానికి దేవుడు ఏం చేశారంట, యేసయ్య బురద చేసి కండ్లకి అప్లై చేసి సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కోమంటే అతడు స్వస్థచిత్తుడయ్యాడు. 1 మార్కు సువార్త 7వ అధ్యాయం 31. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గల్లియా సముద్రము యొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తి వాని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యించమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి తూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినునట్లుగాను మోగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఇక్కడ కూడా చేతులు ఉపయోగించారు, వేళ్ళు ఉపయోగించారు, ఉమ్మి ఉపయోగించారు. అర్థమైందా? అక్కడ కూడా ఉమ్మి చేతులు ఉపయోగించారు, ఇక్కడ ఉమ్మి చేతులు వేళ్ళు ఉపయోగించారు. నెక్స్ట్ అదే మార్కు సువార్త 8:22. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన వద్దకు ఒక గుడ్డివాణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయన వేడుకొనిరి. ఆయన గుడ్డివాణి చేపట్టుకుని ఊరు వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి
వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడుగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు నేను. అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరు చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వానిని ఇంటికి పంపివేసాను. ఇప్పుడు ఈ 3 సందర్భాల్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తితో అన్నారు నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఒక వ్యక్తితో అన్నారు నువ్వు ప్రసిద్ధి చేయవద్దు. ప్రసిద్ధి చేయవద్దని చెప్పిన వ్యక్తి భీభత్సంగా ప్రసిద్ధి చేస్తే, చెవులు తెరిచిన మోగోడికి మాట ఇచ్చిన లేకపోతే నెత్తి పదగలిగిన వాడిని బాగు చేసిన వాడిని బట్టి ఆయన జనులందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యంగా ఏం చేశారు, అక్కడ అపరిమితంగా ఆశ్చర్యపడ్డారు. అపరిమితంగా చాలా అద్భుతంగా ఆశ్చర్యపడ్డారు. ఈ గుడ్డోడు సందర్భంలో ఏమన్నారంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాటకు కూడా అర్థం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మీరు కొంచెం జ్ఞాపకంలో ఉంచుకోండి. తర్వాత ఇక్కడ దేవుడు స్వస్థపరచబడు అని అనలే. దేవుడు నోటి మాటతో స్వస్థపరిచిన సందర్భాలు ఉన్నాయా లేవా? ముట్టి బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ 3 సందర్భాలలో మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆయన చేతులు, చేతివేళ్ళు ఉమ్మి ఉపయోగించినట్టుగా 3 సందర్భాల్లో కూడా ఉమ్మి అనేది ఉపయోగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా ఈ ప్రాసెస్ ఉపయోగించారు, అసలు ఉమ్మెందుకు ఉపయోగించారు ప్రభువా అని ప్రభువుని అడిగాను. రాత్రి ఈ వాక్యం ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిస్తే రాత్రంతా హృదయాంతరంగాల్లో నుండి ప్రభువుని అలా అడుగుతూనే ఉన్నాను. అడుగుతూ అలాగే పడుకునే ఉన్నాను. నాకు ప్రభువు ఏమీ తెలియపరచలేదు. తలంపులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఉదయం లేవగానే షింక్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కుంటా ఉన్నప్పుడు సడన్గా దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. సడన్గా ప్రభు బయలుపరచడం జరిగింది. అసలు దేవుడు ఉమ్ము ఎందుకు ఉపయోగించారు అనేది మనం ధ్యానం చేసుకుంటే మనకి దేవుడు ఏ ప్రాసెస్ ఉపయోగించినా, ఏ పద్ధతిని దేవుడు జరిగించినా దానికి ఒక అర్థం ఉంటుందని, పరమార్థం ఉంటుందని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. నేను మీతో చెప్పాను, దేవునికి ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. గాదు సందర్భంలో దావీదుతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, ప్రతిదానికి మధ్యలో మధ్యవర్తిగా గాదును వాడుకునేవాడు దేవుడు. గాదు 3 ప్రశ్నలు దావీదు దగ్గర పెట్టడం, దావీదు ఏదైతే చూస్ చేసుకుంటాడో దాన్ని మరలా గాదు దేవుడితో చెప్పడం. అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది దేవునికి అనే విషయాన్ని మనం దానిలో నుండి ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు కూడా దేవుడు ఏది చేసినా కూడా దేవుడికి ఏముంటుంది, ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే మీకు ప్రాసెస్ ఏంటి చెప్పండి? మొఖాల కిందకి పెట్టుకోవడమా, పాస్టమ్మ గారు కదా చూడకూడదు అనుకోవడమా? ఇక్కడ తల్లిని నేను, అర్థమైందా? ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తున్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు మాత్రం ఏమవుద్ది, వాక్యం అర్థమవుద్ది. నువ్వు కిందకి పైకి చూసుకున్నావు అనుకో, నీ తలంపులు కిందకి పైకి పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. అద్భుతంగా దేవుడు మెచ్చుకునేలా ఉండాలి దేవుని సన్నిధిలో. అప్పుడు హృదయంలో విత్తబడద్ది. లేకపోతే దుష్టుడు వచ్చి ఏం చేస్తాడమ్మా, ఎత్తుపోతాడు, నీకేం ఒరిగేది ఉండదు. ఇప్పుడు జాగ్రత్తగా ఒక ప్రాసెస్ ఏంటి, ఉమ్ము ఎందుకు దేవుడు ఉపయోగించాడు, ఉమ్మినే ఎందుకు ఉపయోగించాడు? ఈ విషయం ఏ అన్యజనులకైనా, ఈ విషయం దేవుణ్ణి విమర్శించే వాళ్ళకైనా, దేవుని ఆత్మతో నడిపింపబడుతున్న వారిని విమర్శించే వాళ్ళకైనా చాలా నవ్వుకోవడానికి, ట్రోల్ చేయడానికి, అపహాస్యం చేయడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది.
కానీ అపహాస్యం చేస్తున్నంత మాత్రాన పందుల ముందు, కుక్కల ముందు ఇలాంటి పరిశుద్ధమైన లోతైనవి వేస్తే దేవుడు అన్నాడు అవి చీల్చి వాడతాయి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు, పందుల ముందు, కుక్కల ముందు మీ ముత్యాలు జల్లొద్దు. జల్లితే అవి ఏం చేస్తాయి? చీల్చేసి మిమ్మల్ని చీల్చేస్తాయి వచ్చి. ఇది తప్పదు. ఇంకా చచ్చే వరకు కూడా, రాకడ పర్యాంతం వరకు కూడా దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళు చచ్చే వరకును, ఈ రాకడ పర్యాంతం వరకును అపార్థాలు, నవ్వులాట్లు, ట్రోలింగ్స్, ఈడిది తప్పు అంటే ఈడిది తప్పు, ఇది తప్పదు. ఇంకా యేసుప్రభు అంతటోడికే తప్పలేదు, అపోస్తులకు తప్పలేదు, ఎవరికి తప్పదు కదా. ఇప్పుడు ఉమ్ము ఎందుకు వేయవలసి వచ్చింది? దేవుడు ఉమ్ము ఎందుకు వేయవలసి వచ్చింది? నేల బురద చేసి, నేలలో ఉమ్ము వేసి బురద చేసి, ఆ బురదను కళ్ళకి రాసి సిలోయామను కోనేటి దగ్గర కడుక్కో. సిలోయామ అంటే పంపబడిన వాడు అని అర్థం అని రాయబడింది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పగలున్నంత వరకే నేను చెయ్యాలి, రాత్రి వచ్చుచున్నది అప్పుడు చేయడానికి ఉండదు అన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే పుట్టుగుడ్డోడు పుట్టుకతోనే అన్ని అవయవాలు ఉన్నాయి, కానీ పుట్టుకతో కళ్ళు ఉన్నాయండి? గుడ్డివాడిని పుట్టించింది ఎవరు? అసలు దేవుడు మనిషిని ఎలా పుట్టించాడు? దేవుడు నేల మంటితో నరుని నిర్మించి, నరుని నాసిక రంధ్రములో జీవవాయువునోదగా నరుడు జీవించు ఆత్మాయను, మరొక సందర్భములో జీవించు ప్రాణి ఆయను అనుంది. హల్లెలూయా. దేవుడు సమస్తమును కూడా కలుగుగాక 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 అంటే కలిగాయి. మనం యేసుక్రీస్తు ప్రభువారిని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, నువ్వు స్వస్థత నీకు కలుగుగాక అన్నప్పుడు కలిగింది, వస్త్రపు చెంగును తాకినప్పుడు కలిగింది, అన్యజనుడి యొక్క విశ్వాసాన్ని బట్టి నీ దాసుడు స్వస్థపరచబడతాడంటే కలిగింది, ఒక కనాను స్త్రీ విశ్వాసమును బట్టి దేవుడు నీ కుమార్తెను స్వస్థపరచని వెళ్ళంటే కలిగింది. చాలా సందర్భాల్లో దేవుడు మాటను బట్టి కలిగింది, దేవుడు తాకుదలను బట్టి కలిగింది, కొన్ని సందర్భాల్లో వారి విశ్వాసాన్ని బట్టి కలిగింది. కానీ ఈ సందర్భంలో, పుట్టుగుడ్డువాడి సందర్భంలో దేవుడు నేలలో బురద చేసి ఉమ్ముతో ఆ బురదని ఏం చేశాడు? చేశాడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే నరుణ్ణి కలుగు చేయవలసి వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు అంటే, నేల మంటితో నరుణిని నిర్మించాడు. నేల మంటితో నరుని నిర్మించాడు. ఇక్కడ నేలతో బురద చేశాడు. ఇప్పుడు ఒక కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళండి. ఒక కుమ్మరోడి దగ్గరికి వెళ్ళారు ఎప్పుడైనా మీరు? కుమ్మరోడు చూసారా మీరు? కుమ్మరోడు మట్టి తీసుకుంటాడు, మట్టితో పాటు ఏం తీసుకుంటాడు? నీళ్లు. లేకపోతే కుండ అయిపోద్దండి. కుండ కాకుండా బొమ్మ అయిపోద్దా? ఏదైనా అయిపోద్దా? అంటే ఆ మట్టిని ఏం చేసి ఉంటాడు అతను? నీళ్లతో కలిపి ఒక బొమ్మ చేసి ఉంటాడు కుమ్మరివాడు. ఇప్పుడు మన దేవుడు ఎవరంటే కుమ్మరివాడు. హల్లెలూయా. జగటమన్ను వంటి వారము మనము. హల్లెలూయా. దేవుడు ఆదిలో మనిషిని చేయాలంటే నేల మంటిని తీసుకొని నరునిగా చేశాడు. ఇక్కడ పుట్టుగుడ్డోడు పుట్టుకతోనే ఏం లేవు కాబట్టి క్రియేట్ చేసిన వాడు దేవుడు మనిషిని, కన్నుని క్రియేట్ చేయడానికి అదే ప్రాసెస్ను దేవుడు ఇక్కడ కూడా వాడాడు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినాలి. అదే ప్రాసెస్. యేసు ప్రభు నీళ్లు తెచ్చుకుని బురద చేయొచ్చు కదా. ఇప్పుడు యేసు ప్రభు మనలాగా మనిషిగా ఉన్నారు కాబట్టి మనం అనుకుంటున్నాం నీళ్లు చేసి బురద చేయొచ్చు కదా, ఉమ్మేటి అని అనుకుంటున్నాం. ఓకే, యేసు ప్రభు ఇక్కడికి మనుష్య రీతిగా వచ్చింది ఇప్పుడు 2024 సంవత్సరాల క్రితం. కానీ ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇప్పుడు మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే అసలు యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి ఉన్నారు? ఆది నుండి. ఆది నుండి అంటే ఎక్కడి నుంచి? ఒక సందర్భంలో తండ్రి అయిన దేవుడు క్రియేట్ చేశాడు సృష్టిని అని ఉంటుంది, మనిషిని.
ఒక సందర్భంలో యేసుక్రీస్తు అని ఉంటుంది, ఒక సందర్భంలో యోబు గ్రంథంలో ఆత్మదేవుడు అని ఉంటుంది. ఇప్పుడు చెప్పాలంటే దేవుని వాక్యంలో మనము మన స్వరూపమందు మనకు పోలుకు చొప్పున నరుణ్ణి చేద్దాం. ఆది నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, ఆది నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆది నుండి తండ్రిలో వీళ్ళు ఏమై ఉన్నారు? మిళితమై ఉన్నారు. ఇప్పుడు ఆదిలో మనుష్యులు చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు కూడా. అర్థమైందా? అక్కడ ఎలా చేశారంటే నేలమట్టితో నరుని నిర్మించి నరుని నాసికారంధ్రంలో జీవాత్మను దిగాడు. ఆ రోజున నేల మంటిని తీసుకుంటే బొమ్మ అయిపోయిందా? ఆ మంటికి ఏం కలిపి ఉంటాడు దేవుడు? నీళ్లు కలిపి ఉంటాడా? నీళ్ళ దగ్గరికి వెళ్ళి సృష్టికర్త నీళ్లు తీసుకుని నీళ్లు ఏం చేసి కలిపి బొమ్మ చేసి ఉంటాడా? జగట మన్ను వంటి వారు మనం. ఆయన ఎవరో కుమ్మరి. ఇప్పుడు మరి ఇక్కడ నీళ్లు తీసుకుని చేశాడా? గుడ్డోడి దగ్గర నీళ్లు తీసుకుని చేశాడా? అవునా? ఇప్పుడు దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే దేవుడు జీవజలమై ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా లేదా మీకు? యోహాను సువార్తలో ఒక సందర్భంలో ఒక స్త్రీ, సమరయ స్త్రీ మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వు అడిగితే నేను జీవజలం ఇస్తాను. ఆయన చాలా సందర్భాల్లో నేను జీవజలమై ఉన్నాను, జీవాహారం నేనే, జీవజలం నేనే. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన కడుపులో ఊరుడు నీటి బొగ్గా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కడుపులో ప్రవహిస్తాడు నది వలె. ఎలాగా? నది వలె. ఆయన దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ప్రవాహ జలముల వలె ఆయన ఏం చేస్తాడంట? ప్రవహిస్తూ ఉంటాడు, ఊరుతూ ఉంటాడు నదిలాగా. కానీ మన కడుపులో నది ఉందా? మన కడుపులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఊరుడు నీటి పొగ్గగా ఉన్నాడు అనుకుంటాం. అయినా పరిశుద్ధాత్మ దేవుడు జీవజల నదులు ఉపకింపజేసేవాడు. అవునా? ఆయన జీవజలం. అలాగనే మనలో నది ఉందా? కానీ ఆత్మ సంబంధంగా మనలో ఏముంది? జీవజలం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ జీవజలమే సర్వ సృష్టిని కలిగిన సృష్టికర్త అని యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే ఆయన నరావతారిగా వచ్చినప్పుడు ఆయన ఉమ్ము అనబడేటువంటి జీవజలాన్ని ఆయన ఏం చేశారు అక్కడ? హల్లెలూయా. ఏం చేశారు? ఇంకా శరీరంలో లాలాజలం ఊరేదేది లాలాజలం అంటారు. దీన్ని తెలుసా మీకు? ఏ జలం అంటారు? మనం ఉమ్మెత్తే అసహ్యంగా ఉంటుంది. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఉమ్ము వేస్తే ఆయన దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు, జీవజలం ఆయన. ఆ రోజున నేలమట్టితో నరుని నిర్మించి నరుని నాసికా రంధ్రంలో జీవాత్ముడు అవుతాడు, నరుడు జీవించే ప్రాణయ్యాడు. ఈ రోజున పుట్టుగుడ్డోడికి కన్నివ్వాలి. ఆ రోజున మనిషిని ఎలాగ క్రియేట్ చేశాడో అలాగే ఈ రోజున గుడ్డోడికి కంటిని క్రియేట్ చేశాడు. హల్లెలూయా. ఎలా క్రియేట్ చేశాడు కంటిని? నేలమంటితో బురద చేసి దానిని కండ్లకు పూసి సిలోయహుమ అనబడేటువంటి కోనేటిలోకి వెళ్ళి కలగమన్నాడంటే పంపబడిన వాడు అని అర్థం. సిలోయమ అంటే ఏంటి ఇక్కడ అర్థం? యోహాను సువార్త 9:7 నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడినవాడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు పంపబడ్డారు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అనేకులను నడిపించడానికి సాదృశ్యంగా దేవాది దేవుడు ఈ చీకటి బ్రతుకులో చీకటి చూస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి పంపబడి ఆయన పగలున్నంత వరకు చెయ్యాలి, రాత్రి అయిన తర్వాత చేయడానికి ఉండదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన పంపినటువంటి సమయంలో అతనిని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినట్టుగా ఈ దినాన చీకటి క్రియలతో, అంధకార క్రియలతో నాశన కోపములో దిగిపోతున్నటువంటి అనేకులని నిత్య రాజ్యానికి నడిపించడానికి పంపబడ్డాడు. హల్లెలూయా. పంపబడ్డాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, పుట్టుగుడ్డోడికి ఆదిలో దేవుడు ఎలా క్రియేట్ చేశాడో అలాగే ఇక్కడ క్రియేట్ చేశాడు. హల్లెలూయా. అక్కడ కూడా రెండో సందర్భంలో ఉమ్ము వేశాడంట, చేతులు పెట్టాడంట.
ఉమ్ము వేసాడంట, అద్భుతంగా అతడికి చెవులు వచ్చాయంట, నోరు వచ్చిందంట. చెవులు నోరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చెవులు అంతవరకు వినబడలే, వినబడనటువంటి చెవులు, మాట్లాడనటువంటి నోరు. దేవుడు ఆయన ఉమ్ములో ఏముంది? జీవం ఉంది, ఆయన శక్తి ఉంది, ఆయన ప్రభావం ఉంది, ఆయన మహిమ ఉంది, ఆయన మహత్యం ఉంది. ఆయనే జీవమై ఉన్నాడు. నేను లోకానికి వెలుగు, నేను పరలోకము నుండి వచ్చినటువంటి జీవ ఆహారం, నేను జీవజలం అన్నాడు. ఆయన జీవింపజేయవాడు. అందుకే చెవులు వినలేదు, తెరవబడ్డాయి. నోరు మాట్లాడలేదు, ఇప్పుడు ఏమైంది? మాట్లాడింది. ఇది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంకొక సందర్భంలో వాడు గుడ్డోడే, గుడ్డోడికి చేతులు ఉంచాడు, కళ్ళు కనబడుతున్నాయి అని అడిగాడు. చెట్లు కదులుతున్నట్టుగా, మనుష్యులు కదులుతున్నట్టు కనబడుతుందండి అన్నాడు. ఆ తర్వాత రెండోసారి చేతులు ఎక్కడ పెట్టాడు? కళ్ళు మీద పెట్టాడు. వెంటనే స్పష్టంగా చూడగలిగాడు. ఇప్పుడు కన్ను చూచింది, చెవి వింది, నోరు మాట్లాడింది. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చీకటిమయమైనటువంటి కన్నును వెలిగించాడు, విననటువంటి చెవిని తెరిచాడు, మాట్లాడనటువంటి నోటిని మాట్లాడేలాగా చేశాడు. హల్లెలూయా. ఎవరో? సృష్టికర్త. ఆ రోజున నరుణ్ణి నిర్మించిన వాడే ఈ రోజున కూడా అవయవాలను నిర్మించాడు. ఈ రోజున కూడా ఏం చేశాడు? అవయవాలను నిర్మించాడు. ఇది జాగ్రత్తగా మీరు అట్టే పెట్టుకుంటే కొంత సందర్భం నేను చెప్పి ముందుకు వెళతాను, కొంచెం సైడ్కి వచ్చి కొంత సందర్భం చెప్పి ముందుకు వెళతాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్లో యేసుక్రీస్తు ప్రభువారు చేసుకుంటూ వెళ్ళారు, అక్కడ అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. ఎలీషా కూడా సునేమీరాలు కొడుకు చచ్చిపోయినప్పుడు ఒక ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ ప్రాసెస్ ఎలీషాకి దేవుడే బయలుపరిచి ఉంటాడు. ఖచ్చితంగా ఒక మారు, రెండవ మారు, మూడవ మారు అతని మీద పండుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి ముక్కు మీద ముక్కు వచ్చేలా, నోటి మీద నోరు వచ్చేలా చెయ్యగా 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 తుమ్ములు తుమ్మి అతడు స్వస్థ చిత్తుడయ్యాడు. సేమ్ ఏలియా కూడా విధవరాల యొక్క కుమారుడు, సారేపతు విధవరాల యొక్క కుమారుడు చచ్చిపోతే ఇదే ప్రాసెస్ అక్కడ చేశాడు. ఆ తర్వాత ఎలీషా నయమాన్ని 7 మారులు కోనేటిలో మునుగు అన్నాడు. ఇక్కడ యేసుప్రభు వారు కూడా సిలోయమను కోనేటి, అవునా? ఇలాగా మనం ఆలోచించుకుంటూ ధ్యానించుకుంటూ పోతే పేతురు నీడ పడితే స్వస్థ వచ్చింది. అపోస్తులు వస్త్రాలు తాకితే స్వస్థ వచ్చింది. అపోస్తులు ముడితే స్వస్థ వచ్చింది, ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. వస్త్రాలతో పాటు వాడి నీడతో పాటు నడికట్టు తాకిన స్వస్థతలు వచ్చాయి. ఇవన్నీ తమ మట్టుకు తమ ఏదో గొప్పోళ్ళని రాలే. దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళలో ఉంచినప్పుడు, జీవజలానికి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళలో ఉంచినప్పుడు మాత్రమే వాళ్ళ ద్వారా కార్యాలు జరిగే. ముందు జరగలేదు. జాగ్రత్తగా గమనించడం, ముందు జరగలేదు. తర్వాత వాళ్ళ ద్వారా దెయ్యాలు విడుదలయ్యే. ఒక్కొక్క ప్రాసెస్లో వాళ్ళు వాడబడడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ప్రాసెస్లో కార్యాలు చేయడం జరిగింది. కానీ ఈ ప్రాసెస్లో శాస్త్రులు పరిసయ్యులు చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినోడుగా ఉల్లంఘిస్తున్నావు. దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నది ఉన్నట్టుగా విశ్రాంతి దినానికి ప్రభువునై ఉన్నాను, నేను యోనా కంటే గొప్పోడిని, సొలొమోను కంటే గొప్పోడిని అని ఆయన వ్యక్తపరుచుకున్నారు. కానీ ఎవ్వరూ కూడా వినలేదు. ఇక్కడ గుడ్డోడి విషయంలో కూడా దేవుణ్ణి ఎవ్వరూ కూడా నమ్మలేదు. ఇంకా చాలా అభాండాలు యేసుక్రీస్తు ప్రభువారి మీద వేశారు, అవునా? నేటికి కూడా దేవుని ఆత్మతో నింపబడుతున్న, కేవలము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్న వాళ్ళ ద్వారా ఇలాగ దేవుడు ఆయా ప్రాసెస్సుల్లో, ప్రాసెస్సుల్లో దేవుడు వాడికి ఇచ్చినటువంటి నడిపింపుల ప్రాసెస్సుల్లో
స్వస్థతలు చేస్తున్నా, దెయ్యాలను వెళ్ళగొడుతున్నా, వేరే వేరే కార్యాలు దైవ నడిపింపుతో చేస్తున్నా కొంతమంది దాన్ని స్వీకరించలేనటువంటి అనుభవాల్లో ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉమ్ము వేసి ఏం చేశారు? స్వస్థపరిచారు. ఆ తర్వాత ఇప్పుడు ఇలాగా దేవుడికి ఒక ప్రాసెస్ ఉన్నట్టుగా, ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రీతిగా దేవుడు చేస్తున్నట్లుగా, దేవుడిచ్చినటువంటి ఆత్మ నడిపింపుతో కూడా కొంతమంది కొన్ని విధాలుగా దేవుల్లోనే ఉంటూ, దేవుడే సర్వం అనుకుంటూ, సమస్తం అనుకుంటూ, దేవుడి మీద ఆధారపడుతూ, దేవుడి కోసమే బ్రతుకుతున్న వాళ్ళ ద్వారా కూడా ఇటువంటి ప్రాసెస్లు చేస్తారు. ఎందుకంటే ఏలియా దేవుణ్ణి నమ్ముకున్నవాడే, ఏలియా పరిశుద్ధుడే, ఎలీషా పరిశుద్ధుడే. వీళ్ళందరూ ప్రాసెస్ ఎవరన్నా చూస్తే ఎలా ఉంటుంది? మాంత్రికుల్లా ఉంటుంది. అపహాస్యం చేసేవాళ్ళు, జ్ఞానం అనే తాళవశం ఎత్తుకుపోయిన వాళ్ళు, ఎలీషాలాగా ఎవరైనా ఇలాంటి ప్రాసెస్లు చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పనా? మాంత్రికుడు అని నువ్వేమన్నా యేసుప్రభు ఇలా చేశాడా, నువ్వు ఇలా చేస్తున్నావు అంటారమ్మా. కానీ ఎలీషా పరిశుద్ధుడనిగా తెలీదా? ఎలీషా ఎంత పరిశుద్ధుడు, ఏలియా ఎంత పరిశుద్ధుడు. మరి ఏలియా చేసింది దేవుడు అలా చేస్తాడా అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇదే గుడ్డోడు సందర్భంలో చేతులు ఉంచినప్పుడు నీకు కనబడ్డాయా అన్నాడు. వెంటనే కనబడిపోయినాయి అతనికి. జాగ్రత్తగా వినాలి, మీరు మైండ్లో పెట్టుకోవాలి. వెంటనే కనబడ్డాయా? రెండోసారి వేసాడు, అప్పుడు కనబడింది. ఈ రోజున కూడా చాలామంది దైవజనులు వినబడిందా అంటారు. వినబడలేదంటే మళ్ళీ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కానీ వీళ్ళు ఏమంటారు? నిజంగా దేవుడైతే కనబడిందా, వినబడిందా, కాలుపు చెయ్యూపు అంటారని వాళ్ళను కొట్టి పక్కకి పాడేస్తారు. కానీ కొంతమంది ఏలియాలాగా, ఎలీషాలాగా, పేతురులాగా. పేతురు ఏమన్నాడు? వెండి బంగారాలు మా యొద్ద లేదు, కానీ మాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాము, లేచి గంతులువి. ఈ రోజున కూడా నిజంగా దేవుని ఆత్మతో ఉన్నవాళ్ళు, దెయ్యాల ఆత్మతో ఉన్న వాళ్ళ కోసం నేను మాట్లాడలే, దేవుని ఆత్మతో ఉన్నవాళ్ళు కూడా స్వస్థతలు చేస్తున్నప్పుడు వాళ్ళని చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. ఇది కూడా వాక్యమే, యేసు ప్రభు చేసిన ఒప్పుకోలేదు. కానీ దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఆ రోజున గుడ్డోడికి కళ్ళు ఇచ్చినప్పుడు పెద్ద రాద్ధాంతం చేశారు కాబట్టే మిగతా గుడ్డోళ్ళని, చెవిటోడిని, మోగోడిని స్వస్థపరిచినప్పుడు ఏమన్నాడంటే, ఎవరితో చెప్పకుండా నువ్వేం చేయి, ఇంటికి వెళ్ళిపో, ప్రసిద్ధి చేయొద్దు అన్నవాడిని ప్రసిద్ధి చేశాడు. అవునా? అంటే మనం దేవుడి వాక్యం ప్రతి దినము కూడా అధ్యయనం చేస్తున్నాం కాబట్టి, మెలకువలు మనకు తెలుసు కాబట్టి, దేవుడు వాక్యంలో కూర్చోవడం, నిలబడడం, పండుకోవడం, మేలుకోవడం అన్నీ ఒకే సందర్భంలో ఉండవని, కొన్ని సందర్భాల్లో ప్రకటించాలని, కొన్ని సందర్భాల్లో దాగుండాలని, కొన్ని సందర్భాల్లో పారిపోవాలని, కొన్ని సందర్భాల్లో ఎదురొడ్డు నిలబడిపోవాలని మనం ధ్యానం చేసాం. అది మన వలన కాదని, మన జ్ఞానం వలన జరగదని, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించాలి అని మనం అనుకున్నాం. ఈ రోజున కూడా దెయ్యపు ఆత్మలతో వాడబడుతున్న వాళ్ళ కొరకు కాదు నేను మాట్లాడుతుంట. నిజంగా దేవుణ్ణే నమ్ముకొని, దేవుణ్ణే దిక్కుగా చేసుకొని, శరణ్యంగా చేసుకొని, దేవుడు ఇచ్చినటువంటి తలంపును బట్టి, ఆలోచనను బట్టి, నడిపింపును బట్టి వాళ్ళు దైవ కార్యాలు జరిగిస్తూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారంటే, దెయ్యం పట్టిందిరా నీకు, నువ్వు దెయ్యం పట్టేసి నువ్వేం చేస్తున్నావు, మీకు అర్థం కావాలని చెప్తున్నానమ్మ. దేవుడు లేడు, వీళ్ళ దెయ్యం ఉన్నాడు. ఒక మాట చెప్పనా, మోషే మనం ధ్యానం చేసుకున్నాం, దూడ పెట్టుకుని వీళ్ళందరూ నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు మోషే ఆ దూడని ఏం చేశాడు, కాల్చేసి ఆ పొడిని నీళ్ళలో కలిపి తాగించాడు. అదే ఇప్పుడు ఎవరైనా అలా చేస్తే మాంత్రికుడివా నువ్వు. ఏమండి, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏది మంచి, ఏది చెడు, ఏది దేవుని ఆత్మ, ఏది దుష్టాత్మ, ఏది వాక్యంలో ఉంది, ఏది వాక్యానికి విరోధంగా ఉంది అనేది మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఏం చేశాడు?
నీళ్లు పోసి తాగించాడు వాళ్ళతో. ఈ ప్రాసెస్ని వాళ్ళు చూశారంటే అదేట్రా మాంత్రికుడిలాగా, నువ్వేనా మాంత్రికుడివా ఏంటి, అదేంటి అలా చేస్తున్నావు, దేవుడు ఎప్పుడైనా చేశాడా అంటారు. దేవుని ఆత్మతో నడిపింపబడలేదా మోషే? ఏలియా దేవుని ఆత్మతో నడిపింపబడి బిడ్డను బ్రతికించలేదా? ఎలీషా దేవుని ఆత్మతో నడిపింపబడి బ్రతికించలేదా? 7 మారులు మునగమని ఎలీషా చెప్పలేదా? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా నడిపించుకుంటూ ఉంటారు. కానీ ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, నేను చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి చాలా దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడండి. ఒక వ్యక్తి దేవుని వాక్యంలో దెయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళు ఉన్నారు, మహా అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అక్రమం చేయవారని దేవుడు అన్నాడు. ఈ మాట పట్టుకొని నిజంగా దెయ్యాలను వెళ్ళగొడుతుంటే ఒక వైద్యుడి వల్ల సాధ్యం కానిది, అర్ధామర్ధాగా ఉన్న పాస్టర్స్ వల్ల సాధ్యం కానిది, దెయ్యాలు వెళ్ళగొట్టబడేటువంటి కృపా వరాన్ని దేవుని వద్ద నుండి పొందుకొని దెయ్యాలను వెళ్ళగొడుతుంటే క్యాన్సర్ను పుట్టించే దెయ్యాలు, బలహీనతను పుట్టించే దెయ్యాలు, మరణానికి అప్పగించే దెయ్యాలు అన్నీ పోతా ఉన్నప్పుడు వాళ్ళకి మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా? మేలు జరుగుద్ది. ఇప్పుడు వాళ్ళ వలన విడుదల వస్తూ ఉన్నప్పుడు బాధపడవలసిన అవసరం ఏముంది? విడుదల వస్తుంది కదా. ఒక వ్యక్తి చాలా బలంగా దెయ్యాలను వెళ్ళగొడుతూ జస్ట్ ఇలాగేసాడు. ఏంటి? చెమట. చెప్తున్న జాగ్రత్తగా వినండి. చెమట ఇలాగే వేస్తే చాలామంది ఆ చెమట ఎప్పుడైతే ఇలాగే వేసాడో దెయ్యం, ఆ చెమటకి ఏమైపోయింది? పడిపోయింది. భయంకరమైన దెయ్యం పడిపోయింది. పడిపోయినప్పుడు చాలామంది విమర్శించే వాళ్ళు ఏమన్నారంటే, నీ చెమటలో అభిషేకం ఉందా, నీకు షెడ్ కట్టేసి బాగా ఒక్కలో పెట్టేస్తావు, నిన్ను గ్లాసు చెమటలు కక్కు మీ ఆవిడ తాగమని తాగుద్దా అన్నాడు. నిజమే, తాగుద్దా అన్నాడు. వస్త్రపు చెంగులో స్వస్థత పెట్టింది ఎవరు కదమ్మా? వస్త్రపు చెంగులో స్వస్థత పెట్టింది ఎవరు? నడికట్టులో స్వస్థత పెట్టింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడు? వీళ్ళకి అధికారం ఇస్తే అధికారాన్ని బట్టి నీడలో కూడా స్వస్థత. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మీరు దెయ్యాలు పట్టినోళ్ళు కాబట్టి కుష్ఠరోగులు అందరినీ స్వస్థపరిచేయండి. మీరు నిజంగా దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళైతే కుష్ఠరోగులు అందరినీ స్వస్థపరిచేయండి, హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్ అందరినీ స్వస్థపరిచేయండి అన్నారు. నిజంగా యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అందరినీ స్వస్థపరిచేసాడా? అది చెప్పండి ఒకసారి. మరి ఇవన్నీ కూడా వాక్య ధ్యానాలే కదా, ఇవన్నీ కూడా వాక్య ధ్యానాలే కదా. యేసు ప్రభు అందరినీ స్వస్థపరిచాడా? తలక్రిందులుగా యేసు ప్రభుని పాడేసేలాగా ఉంటే ఆయన ఏం చేశారు? దాగుకొని వెళ్ళిపోయారని కూడా రాయబడి ఉంది. దాగుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, నీడలో ఏముందంట? స్వస్థత. వస్త్రపు చెంగులో స్వస్థత. అసలు నీడలో ఏంటండి స్వస్థత? నీడలో. ఇవన్నీ అపోస్తుల ద్వారా జరగలేదా? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు. అంతేకాదు, యెహెజ్కేలు లోయలో ఉన్నప్పుడు ప్రవచనం ఎత్తినప్పుడు ఏం జరిగాయి? ఎముకలు లెగిసాయి. ఈ రోజున కూడా దేవుడు ఆయన బిడ్డలను అభిషేకించుకుని కడవరి దినాల్లో, నిజానికే దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళ కొరకు మాత్రమే మాట్లాడుతున్నాను, అద్భుతాలు జరుగుతున్నాయి, మహాశ్చర్య సూచక కార్యాలు జరుగుతున్నాయి. అజ్ఞానంగా ప్రవర్తించకూడదని దేవుడు చెప్పాడు ఇక్కడ. అందుకని మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ఎక్కడ దాగుకోవాలో, ఎక్కడ ప్రదర్శించాలో, ఎక్కడ దాగుకొని ఉండాలో ఎక్కడ దాక్కోవాలి అన్నీ చెప్పాడు ఇక్కడ. ఒక గుడ్డోడిని ఏమన్నాడు? నువ్వు ఎవరితోటి ఏం చెప్పకుండా వెళ్ళిపో అన్నాడు. కొంతమందిని ఏమన్నాడు? ప్రకటించు అన్నాడు. కన్న వాటిని విన్న వాటిని ప్రకటించు అన్నాడు. ఇన్ని మధ్యలో మనం ధ్యానం చేసుకున్నట్టుగా మనకు దైవ నడిపింపు ఉండాలి. ఇంకొక విషయం, దేవుడు సూచక్రియలు చేసినప్పుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఎందుకు మార్చాడు? ద్రాక్షరసం అవసరం కాబట్టి. ఈ రోజున నీళ్లను ద్రాక్షరసంగా మారుస్తాము అని అంటే తప్పు పడతారు. మరి అలా చేయకూడదు. ఏం అవసరం? ద్రాక్షరసం
కొనుక్కుందాగు. ఆ రోజున దేవుడు ఏం చేశాడు? జ్ఞానం కూడా, నేను అన్నాను మనకు దేవుడే జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం మిడిమిడి జ్ఞానం, దెయ్యాల జ్ఞానం అయిపోద్ది. ఆ జ్ఞానానికి దేవుడు తోడైతే, దేవుని వాక్యం, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తే దైవిక జ్ఞానం అవుద్దని చెప్పాను. తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడి ఉంది. తూర్పు దేశం యొక్క జ్ఞానం మన ముందు వెరితనం అయిపోయింది, అజ్ఞానం అయిపోయింది. 2 గంటల మెసేజ్ ధ్యానం చేసాం, అవునా? తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును కనుగొని ఎవరి నోట్లో పెట్టేద్దాం అనుకున్నారు? వెళ్ళి హేరోదు. తెలియకుండా పిచ్చోళ్ళగా యేసు ప్రభువును కనుగొన్నామంటే, కుయుక్తితో యేసు ప్రభువును పూజించినా నేను కూడా పూజించి వస్తానంటే సరే సరే వెళ్ళిపోతే, ఆ జ్ఞానం వెర్రి జ్ఞానంగా మన ఎదురు కనబడింది. కానీ దేవుడు వేరొక మార్గంలో వెళ్ళిపోండి అన్నప్పుడు వెళ్ళిపోతే అది దైవ జ్ఞానంగా అనిపించింది. హల్లెలూయా. ఈ రోజున ప్రతి ఒక్కరికి దేవుడు వరాలు ఇచ్చినా, ఫలాలు ఇచ్చినా, ఈవులు ఇచ్చినా, తలాంతులు ఇచ్చినా, అద్భుతాలు చేసే వరాలు ఇచ్చినా, ఏది ఇచ్చినా దేవుని ఆత్మతో నడిపింపబడకపోతే అన్యజనుల్లో నవ్వులు పాలైపోతాం. ఇంకొక మాట, క్రీస్తు విరోధులు అనబడిన వారు మనల్ని ఏం చేస్తారో ఆడుకుంటారు. విశ్వాసులుగా మీరైనా ఏ టైంలో ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, గోప్యంగా ఉండాలో లేకపోతే బహిరంగంగా ఉండాలో, ఇలాంటివన్నీ కూడా మెలకువలు మనం నేర్చుకోకపోతే దేవుని నామానికి అవమానం కలుగుద్ది. ఇప్పుడు చూడండి, నీళ్ళలో స్వస్థత ఉన్నప్పుడు, వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నప్పుడు చెమటలో కూడా స్వస్థత ఉండదా? చెమట అంటే మనల్ని ముట్టుకుంటేనే చెమట. కానీ ఇలాంటి వాళ్ళందరినీ ఎలా చిత్రీకరిస్తున్నారంటే అక్రమము చేయవారు. ఆ రోజున అనేకులు, దేవా నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున స్వస్థతలు చేయలేదా, నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ఒక్క మాట పట్టుకుని అందరినీ, ఇంకా నీకు లేవు కృపావరాలు, నువ్వు ఒక్కడిని స్వస్థపరచలేవు, నువ్వు ఒక్కడిని బాగు చేయలేవు, ఒక్క దెయ్యం వెళ్ళదు నీకు. అందుకని మిగతా వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? ఈ రోజున మన విశ్వాసం ఏంటండి? ఈ రోజున యేసుప్రభు ఏమన్నారు? అద్భుతాలు చెయ్యకపోతే, సూచక క్రియలు చేయకపోతే మీరు నన్ను నమ్మరు అన్నారు. నిజానికి మోషేను కూడా పంపినప్పుడు, దేవుడా నన్ను వాళ్ళు ఎలా నమ్ముతారంటే 3 సూచక్రియలు చేసి, ఈ 3 సూచక్రియలు వారి ఎదుటి చెయ్యి, వాళ్ళని నమ్ముతారు అన్నాడు దేవుడు. ఈ రోజున అందరు అక్రమం చేయవారైతే, అందరు దెయ్యాలతో వాడబడుతున్న వారైతే ఎవరిని కూడా మీరు అంగీకరించట్లేదు. ఒక్క స్వస్థత చేసిన అంగీకరించట్లేదు, అద్భుతం చేసిన అంగీకరించట్లేదు, అక్రమం చేయవారు అంటే అసలు మరి దేవుడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడన్నారే, ఆ గొప్ప వాళ్ళు ఎక్కడ కనబడ్డారు? గొప్ప కార్యాలు చేసేవాళ్ళు మీకు అందరూ ఎలా కనబడుతున్నారు? ఏమండి, ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన విశ్వాసం, ఆయనే మన భరోసా. ఆయన స్వస్థపరిచాడు మనల్ని, మన జీవితంలో అసాధారణ కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మహాశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేశాడు మనకి. ఈ రోజున ఆయన కాదా? మేము యేసు ప్రభుని నమ్ముతాం కానీ మనుషులు నమ్మం. అలాగైతే నువ్వు పౌలుని నమ్మకో, పేతురుని నమ్మక, అపోస్తులను నమ్మొద్దు. అలాగైతే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వాడుకున్న వారిని ఎవరిని నమ్మకో, బైబిల్ తీసేయి. అంతే కదమ్మా. చూడండి లోకం ఎలా ఉందో. బలంగా వాడబడుతున్న వాళ్ళని కూడా ఎంతలాగా బాధ పెడుతున్నారు. దెయ్యాలు అంటున్నారు. పరలోకం వెళ్ళొచ్చిన వాళ్ళని నువ్వు నేను వెళ్ళగలమమ్మ పరలోకం, అలాంటి వాళ్ళు వెళ్ళబట్టే కదా వాక్యములో ఉన్నది సత్యమని ఇంకా రూఢిగా విశ్వసిస్తున్నా. ఇలాంటి వాళ్ళు మనం ఏం బాగు చేయలేం. అదే యేసుక్రీస్తు ప్రభువారిని కండ్లి మీద బురద చేస్తే ఉమ్మేస్తే ఏమంటారు వాళ్ళు? ఉమ్మేస్తే ఏమంటారా? ఇప్పుడు అన్నట్టుగా ఓ గ్లాస్ ఇస్తాం, ఉమ్మేసి మీ అమ్మని తాగమను, తాగుద్దా? ఉమ్మేస్తావు నువ్వు అంటారు. అడ్డదిడ్డంగా మాట్లాడతారండి. యేసు ప్రభుని తిండిపోతూ, తాగబోతూ, దెయ్యాలకు అధిపతి, దెయ్యాలను వెళ్ళగొడుతున్న యేసు ప్రభుని దెయ్యాలకు అధిపతి అన్నారు. పౌలయ్య గారు వాక్యం చెప్తుంటే ఆయన అంగీకరించలేదు. అన్యులు నెత్తిమే తిట్టుకున్నారండి. అన్యులకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం దేవుని బిడ్డలకు ఉండట్లే. అపోస్తుల కార్యాల్లో పౌలుని ఉసుగొలిపింది అన్యజనులకి పాస్టర్సే. ఈ రోజున అన్యజనుల్లో దేవుని నామం అవమానపరచబడుతుందంటే కొంతమంది
పరిశుద్ధాత్మ నడిపింపుతో కాక ఉద్రేకపూర్వకంగా చేసినవి ఒకటి. రెండోది వీళ్ళు మొత్తం బయటికి లాగేసి దేవుడు అంటే అసహ్యం పుట్టేలాగా. మొన్న ఏదో చూస్తున్నాను, నేను చూస్తుంటే ఏమండి క్రైస్తవ్యం అంత మాయనండి, ఆ పాస్టర్లు బురిడి బాబాల కంటే పెద్ద బాబాలు, ఇంకా దేవుడి దగ్గరికి ఎవరు వస్తారండి? పాస్టర్లు బురిడి బాబాల కంటే పెద్ద బాబాలు. ఏమండి ఎలీషా కానీ ఏలియా కానీ వీళ్ళందరూ కూడా దేవుణ్ణే నమ్ముకుని దేవుడి మీద ఆధారపడి చేశారు, కానీ ఒప్పుకున్నారా? అక్రమం చేయవారంటే ఎవరో తెలుసా? డబ్బు మీద ఆశపడి, డబ్బే శరణ్యం అనుకుని పదవి, పలుకుబడి, ఘనత, మెప్పు. దేవుడు లేడు అక్కడ, సమస్తము కూడా దేవుడి పేరట జరిగితే. మొన్న ధ్యానం చేసుకున్నట్టు అహరోను యెహోవాకు పండగ చేద్దామన్నాడు, అక్కడ అంతా దూడే ఉంది. యెరోబాము కూడా దూడలు పెట్టి ఆరాధించండి అని మాట్లాడినట్టుగా అలాంటి వాళ్ళండి అక్రమం చేయవాళ్ళు. మరి నిజంగా దేవుడు పిలుపుతో వచ్చి దేవుడి నామంలో ఎంత కష్టమైన కడుపు కట్టుకుని దేవుడు ఎదుట నిలబడకపోతే దేవుడు వరాలు ఇస్తాడండి? ఊరికే ఇచ్చేస్తాడా? నీకు ఇస్తాడా అసలు వరం? నువ్వు అసలు నమ్మట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడిని దూషిస్తేనంట ఈ యుగమందు రాబో యుగమందు పాపక్షమాపణ ఉండదు. ఈ అక్రమం చేసి నిజంగా దైవజనుని తిట్టివాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఏమనంటే పరిశుద్ధాత్మను దుఃఖపెడితే, పరిశుద్ధాత్మను దూషిస్తే ఈ యుగమందు రాబో యుగమందు ఏం లేదు, క్షమాపణ లేదు. ఈ డొయ్యిలో కూడా పెడుతున్నారు. మీరు అసలు పరిశుద్ధాత్మతో చేస్తున్నారా, దీపాత్మతో చేస్తుంట అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, వాస్తవమా కాదా? యేసుప్రభు చేశారు లేదా? అపోస్తులు చేశారు లేదా? పాత నిబంధన భక్తులు చేశారు లేరా? పరిశుద్ధాత్మ కార్యాలు అలా ఉంటాయా లేదా? కానీ యేసుప్రభు ఇదేంటి చేతులు ఎత్తడం ఏంటి, చేతులు ఇలాగా అంటారు ఏంటి, వీళ్ళు ఎట్టడం ఏంటి ఇలా చెవుల్లా? యేసుప్రభు ఎక్కడన్నా చేశాడా? చూడలేదా నువ్వు వాక్యం? ఉమ్మేయడం ఏంటి? ఉమ్ము ఎవరు వేయలేదులేండి. ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయనలో జీవం ఉంది కాబట్టి. ఒక్కొక్కరిని నడిపించుకుంటుంటే ఇలా చేస్తున్నారు ఇక్కడ. అందుకే దేవుడు గోప్యంగా ఉండమన్నాడు వాళ్ళని. ఎందుకు ఉండమన్నాడు? గోప్యంగా ఉండండి అన్నాడు. అంటే గోప్యంగా ఉండాల్సిన పరిస్థితుల్లో మనం గోప్యంగా ఉండాలి, ప్రకటించాల్సిన పరిస్థితుల్లో మనం ప్రకటించగలగాలి. ఇది కూడా ముఖ్యమే. దేవుడు అందుకే ఈ సందర్భాల్లో రాయించాడంటే ఇది కూడా ప్రాముఖ్యమే. లేకపోతే విచ్చలవిడిగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇప్పుడు చెప్పండి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మన దేవుడు ఎవరంటే గుడ్డివాడి కళ్ళు తెరవజేయగలవాడు, కీర్తనల గ్రంథంలో రాయబడింది. మన దేవుడు ఎవరంటే యెషయా గ్రంథంలో రాయబడింది, చెవిటివాడి చెవులు తెరవగలడు, మోగవాడికి నోరు ఇవ్వగలడు. ఇంకొక మాట రాయబడింది ఏమనంటే నత్తివాడిని క్షుణ్ణంగా మాట్లాడగలిగేలాగా చేయగలడు. నేను రెఫరెన్స్ చూపిస్తాను, మీ అందరికీ రెఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. సైతానుగాడి క్రియలు లయపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. సైతానుగాడు ఎవడంటే చీకటి. వీడు చేసే పని ఏంటంటే కన్ను మోస్తాడు, చెవులు మోస్తాడు, నోరు మోస్తాడు. దేవుడు పని ఏంటంటే మూయబడిన కన్నులు తెరుస్తాడు, మూయబడిన చెవులు తెరుస్తాడు, మూయబడిన నోరు తెలుస్తాడు. ఆదాము హవ్వలో తెరవబడినటువంటి అనుభవాల్లో ఉన్నారు. ఎప్పుడు? ఆదిలో. తెరవబడినటువంటి కళ్ళును మూసింది సైతానుగాడు. ఇది నిజమా అని మాట్లాడిందే ఎవరో? సాయితాను. అవును ఇది నిజమే అని మాట్లాడిందే ఎవరో? ముందు మీ నేత్రములు తెరవబడతాయి అన్నాడా లేదా? నిజంగా ఏ నేత్రాలు తెరవబడ్డాయి తెలుసా? లోకపు నేత్రాలు, చీకటి నేత్రాలు, సాతానికి సంబంధించిన నేత్రాలు తెరవబడ్డాయి. ఏ మూయబడ్డాయి?
ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. అంతవరకు దేవుడు స్వరాన్ని విన్నారు వీళ్ళు. ఇప్పుడు సైతానిగాడు స్వరాన్ని వినడానికి తెరవబడ్డాయి. అంతవరకు ఎవరితో మాట్లాడారు? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారో? నోరు తెరవబడింది. ఇప్పుడు నోరు తెరవబడింది. ఇప్పుడు దేవుణ్ణి చూడడానికి భయం, దేవుని మాట వినగానే భయం, దేవుడితో మాట్లాడాలంటే భయం. అర్థమైందా? ఇప్పుడు సైతానిగా టార్గెట్ ఏంటి? నువ్వు చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట 6వ అధ్యాయంలోను, మత్తయి సువార్తలో అదే మాట 13వ అధ్యాయంలో, వీరు కండ్లుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి గ్రహించరు. విగ్రహాలు ఎలా ఉంటాయి? కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి. మనం ఎలా ఉంటున్నాం? చూడగలగాలి, వినగలగాలి, మాట్లాడగలగాలి. అందుకే దేవుడు చెవి గలవాడు వినుగాక అంటే వినగలిగే చెవి మనకి ఉండాలి. చూడగలిగే నేత్రాలు ఎవరిని చూడాలి? ఆత్మ సంబంధమైనటువంటి స్థితిగతులను చూడగల విశ్వాసపు నేత్రాలు తెరవబడగలగాలి. నోరేం మాట్లాడాలి? దేవుణ్ణి స్తుతించే దగ్గర నుంచి, ఆరాధించే దగ్గర నుంచి, ఆర్భటించే దగ్గర నుంచి, దేవుణ్ణి ప్రకటించే దగ్గర నుంచి, సాక్ష్యం చెప్పే దగ్గర నుంచి నోరేం చేయాలి? ప్రతి దేవుని బిడ్డ ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. కానీ సంఘాలలో, సార్వత్రిక సంఘంలో విశ్వాసులు అందరూ ఇటువంటి అనుభవాల్లోనూ ఉన్నారా లేరా? కరెక్ట్గా చెప్పాడు, చాలా ఈజీ అమ్మా. లేరు, ఆలోచించక్కర్లేదు. క్రైస్తవ సమాజం గురించి నిన్నే ఉన్నావా లేదని అడిగితే ఆలోచించాలి. నువ్వు గుంపులో గోయిందం కదా, అంతే. మరి ఇప్పుడు నిన్నే అంటే బాధ, కానీ అందరినంటే అలాగేనండి ఉండరండి అనేయడమే, బాధపడక్కర్లే. ఇంటికి వెళ్ళాక ఆలోచించుకుని నువ్వు ఉన్నావో లేదో చెప్పను నేను. సాతానుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు వెలుగు, సైతానుడు చీకటి. ఇక్కడ రాయబడింది, లోకమును వెలిగించడానికి ఆయన వచ్చాడు. లోకములో ఉన్నదంతా సైతాను, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబడంబం దేవుని అంత వచ్చింది కాదు. ఈ చీకటిలో దేవుడు వెలుగును సృష్టించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గుడ్డోడు చీకటి మయములో వెలుగును సృష్టించినట్టుగా దేవుడు ఎందుకు దిగొచ్చాడంటే, చీకటి మయమైనటువంటి మనల్ని వెలిగిస్తే వెలుగు అనబడే పరలోక రాజ్యానికి చేరడానికి దేవుడు మనల్ని వెలిగించడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున వెలిగింపబడ్డాము అనబడినటువంటి మనము భ్రమలో ఉండకూడదు. భ్రమ అంటే ఏంటో తెలుసా? వెలిగింపబడ్డాము అని అనుకుని చీకట్లో ఉన్నట్టు భ్రమ అంటే. లైట్ వేసా వెలుగుతుంది, అబ్బే వేయలేదు భ్రమ అంటే. అర్థమైందా? డబ్బులు ఇక్కడే పెట్టాను, అబ్బే పెట్టలేదు, బైకులోనే పెట్టేసి ఎవడో నొక్కేసాడు, భ్రమ. ఈ భ్రమ నిన్ను ఎంత బాగా చూస్తుంది. పెట్టేనే, చూడు అమ్మాయి, చూడమ్మా పెట్టాను, ఎక్కడ ఇట్టావు అక్కడ పెట్టావు, వెళ్ళిపోయింది. అర్థమైందా? వెలుగులో ఉన్నాం అనుకోవడం వల్ల ఒరిగేదేం లేదు. మేము బుద్ధి కలిగిన కన్యకలు ఎత్తబడతాం అని బుద్ధి లేని కన్యకలు అనుకోవడం వల్ల ఒరిగేదేం లేదు. మేము బండ మీద వెళ్ళ కట్టుకున్నాం, బుద్ధిమంతుని పోలి ఉన్నాం అని ఇసుక మీద కట్టుకున్న వారు అనుకోవడంలో పెద్ద ఒరిగేది ఏముండదు. ఇదంతా ఏంటి? భ్రమ. లోకము భ్రమపరుచు ఆత్మ, చీకటి ఆత్మ. చీకటి, ఈ చీకటి నుండి వెలుగులోకి నడిపించడానికి దేవుడు క్రియేట్ చేయడానికి, మనలో వెలుగును పంపడానికి దేవుడి లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. మూయబడిన నేత్రాలు తెరవడానికి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. మూయబడిన చెవులు వినగలిగే చెవిగా మార్చడానికి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. మూయబడిన నోరు దేవుని నిమిత్తం తెరవడానికి వచ్చాడు దేవుడు. కన్ను మూయబడి ఉందంటే ఏం చూస్తుంది? చూడకూడనిది చూస్తుంది. విశ్వాసముతో మాత్రం కన్ను చూడదు. చెవి వినకూడనిది వింటుంది, వినాల్సింది మాత్రం విందు. నోరు మాట్లాడకూడనిది మాట్లాడద్ది, మాట్లాడాల్సింది మాట్లాడదు. ఎవడుంటే నెత్తి మీద ముసుగుంటేనా ఉందా? అందరికీ సైతానిగాడు. దేవుడు ఉంటే
ఉదాహరణ చెప్పాను కదా, కన్నులు తెరవబడతాయి. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తే తెరవబడదు. హల్లెలూయా. అందుకే చూడండి, ఒక ఉదాహరణ చెప్పి ముగించుకుందాం. సౌలు గమాలీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రం అంతటిని అధ్యయనం చేశాడు. ధర్మశాస్త్రం అంతటిని అధ్యయనం చేసినటువంటి సౌలు మెస్సీ వస్తాడని తెలుసు కానీ వచ్చిన మెస్సీని చూడలేకపోతున్నాడు. మెస్సీని ప్రకటిస్తున్న వాళ్ళు అంతు చూస్తున్నాడు. మెస్సయ్య అనబడే యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్న సంఘాన్ని హింసిస్తున్నాడు, దూషిస్తున్నాడు, హాని చేస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ అనబడేటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆదిమ అపోస్తలుల్లో ఆ సంఘములో ఉన్నటువంటి స్టెఫను చావుకి కారణమయ్యాడు. స్టెఫను పరిశుద్ధాత్మ శక్తితో అద్భుతాశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు జరిగిస్తుంటే సంఘము అపోస్తలుల ద్వారా అద్భుతంగా దినాభివృద్ధి చెందుతుంటే అపోస్తలులు అనబడినటువంటి వారు యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉంటే గొప్ప వ్యతిరేకత వచ్చింది. ఆ రోజున అంధత్వపు జనం వ్యతిరేకతను సృష్టించారు. అందులో ఒకడు పౌలుగా మారినటువంటి సౌలు. సౌలుకి కళ్ళు కనబడుతున్నాయి కానీ మన భాషలో మూయబడిన నేత్రం, వినబడుతుంది కానీ మన భాషలో మూయబడిన చెవి. మాట్లాడుతున్నాడు, యేసును ఒప్పుకోడు, మూయబడిన నోరు. ఒక మాటలో చెప్పాలంటే భ్రమ, ఒక మాటలో చెప్పాలంటే అంధత్వం, ఒక మాటలో చెప్పాలంటే చీకటి కమ్మేసింది ఎవరిని? లోకము చీకటి కమ్మింది. ఇది ఏ చీకటి ఈయన కమ్మింది? అంధత్వపు చీకటి. చీకట్లో చాలా రకాలున్న సైతానికుడు మెయినుడు, ఆ తర్వాత పిల్లదెయ్యాలు. అందుకే ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు, ఆకాశ మండలమందరు దురాత్మల సమూహాలు. కానీ సమూహాలు మామూలుగా లేవు. ఒక్కొక్కడిని 2000 దెయ్యాలు పడతాయంట, అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. అంటే ఎంత సమూహం ఉందో చూడండి అడిగి. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. చూడండి, మెస్సీనేమో పిచ్చి పట్టినట్టుగా మెస్సీ కోసం కుట్టించుకుంటున్నారు, మెస్సీ కోసం హింసింపబడుతున్నారు, మెస్సీని కనుగొన్నామంటూ ఆ దేవుని నామంలో చావైనా పర్వాలేదు అని చావుకి ఎదురొడ్డి వెళ్ళిపోతుంటే అప్పుడు కూడా వీళ్ళ నేత్రాలు తెరవబడలే, చెవులు తెరవబడలే. స్టెఫను అనబడినవాడు దేవుని మనస్సును ప్రత్యక్షపరుస్తుంటే అంతమంది చంపేస్తున్నా నేను ఆయన్ను చూస్తున్నాను, అంతమంది రాళ్ళు రువ్వి చంపేసేటువంటి పరిస్థితులు వస్తున్నా, చంపేస్తున్నా, ఆ చచ్చిపోయే మూమెంట్లో వీళ్ళని క్షమించని అంత దైవికంగా ఎవడన్నా మాట్లాడతాడా? అంత దైవికంగా దేవుడు కాకుండా దెయ్యాలు ఉంటే మాట్లాడతాడా? దెయ్యాలుంటే ఏం చేస్తాడు? ముందే పారిపోతాడు దేవుడిని వదిలేసి. నిజంగా దెయ్యాలున్నవాడు వీడిని క్షమించండు, రే నీ ఎంత చూస్తాడు ఇప్పుడొకప్పుడు అంటాడు. అలాంటిది దేవుని ఆత్మతో నింపబడి దేవుని యొక్క ప్రేమను కనుపరుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా కఠినమైపోయారు, కానీ ఇంకా చీకట్లో పాతుకుపోయారు. కానీ ఎవరైనా గ్రహించారండి? సౌలు ఏం చేశాడు? మీరెవ్వరు వీరులు కాదేమో, శూరులు కాదేమో, నేను వీరుణ్ణి, నేను సమ్మతిస్తున్నాను, మీకు భయం ఉంటే వెనక్కి వెళ్ళిపోండి, నేను సమ్మతిస్తున్నాను అని స్టెఫను చావుకి సమ్మతించి, ఇది చాలదనుకుని అయ్యగారు చీకట్లో కొట్టుమిట్లాడుతూ ఈ అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు? సంఘాన్ని హింసించడానికి సంతకం చేయించుకుని ప్రధాన యాజకుల ద్వారా పత్రాలు పట్టుకుని నాశనం చేయడానికి, హింసించడానికి వెళుతుంటే ఒక ప్రత్యక్షత ఆకాశము నుండి కలిగింది. ఎవరు వాళ్ళు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి నరావతారిగా వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువారే స్వరం వినిపించి మాట్లాడుతుంటే ఆ స్వరం చెవులకి జొచ్చింది. ఇప్పుడు ఆయన ఏ స్వరం వింటున్నాడు? దైవస్వరం. నేల మీద డబేలు పడిపోయాడు.
ఎవరు పడగొట్టాడు బాబు నిన్ను? ఎవరు పడగొట్టారు? ఆ ప్రత్యక్షత కలగగానే పడ్డా లేదా? హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత అతను డబ్బేళ్ళు పడగొట్టిందా? ఈ రోజున నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉన్న వాళ్ళు టచ్ అంటే పడతారు. దెయ్యాలు పట్టినోళ్ళ గురించి నాకు అనవసరం, నేను వాళ్ళని ఏమంటలేదు, వాళ్ళు గొడవ నాకు అనవసరం. దేవుడు తీర్పు తీరుస్తాడు. నిజంగా దేవుని ఆత్మతో ఉన్నవాళ్ళు టచ్ అన్నా పడతారు, ప్రార్థన చేస్తున్నా పడతారు. అలాగైతే నేను ప్రార్థన చేసినా పడ్డవాళ్ళు మీరు చూశారు. ఇప్పుడు నాలోది ఏముందా? మీరే సాక్షి. చెప్పండి, నేను ప్రార్థన చేస్తున్నాడు డబాలు పడిపోయిన వాళ్ళు 2-3 చూశారు మీరు. అలాగే నాలోది ఏముందా? దేవుడు ఉన్నాడా? సరే, అది అలా పెట్టుకోండి. ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో ఎక్కడి నుంచి పడ్డాడు ఈయన? ఎక్కడి నుంచి? అందరూ నేల మీద పడిపోయినట్టుందా? చెప్పండి, అందరూ నేల మీద పడిపోయారా? ఎవరిని దేవుడు టార్గెట్ చేశాడో, ఎవరిని దేవుడు వెలుగులోకి నడిపించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో వాడికి దేవుని ప్రత్యక్షత కలగగానే, దేవుని స్వరం వినబడగానే డబేలు నడిపోయాడు నేల మీద. నేల మీద పడిపోయాడు. ఎవరు పడగొట్టారండి? తోసేశారు ఎవరన్నాను ఇప్పుడు అనుకున్నట్టు. పడ్డాడు. పడిన తర్వాత ఒక స్వరం వినబడుతుంది. ప్రత్యక్షతతో పడ్డాడు, స్వరం వినబడుతుంది. సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావు. సౌలు అన్నాడు, నువ్వెవడవు? నేను నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా. తెరవబడిందండి చెవి. తెరవబడకపోతే ఎవడవరా నువ్వు? చూసుకుందా, నన్ను పాడేసేవేట్రా నువ్వు అందుడా. తెరవబడ్డాక ఏం చేశాడు? నోరు మూసుకుని ఆ ఒక్క మాటతో నేనేం చెయ్యాలో చెప్పు. హల్లెలూయా. నేనేం చేయాలో చెప్పు. దేవుడు గుడ్డోడు కళ్ళు ఇవ్వాలన్నప్పుడు సృష్టికర్త కంటిని సృష్టించాడు. చీకటిలో ఉన్నవాడిని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాలని దేవుడు ఉద్దేశించినప్పుడు ఆత్మ సంబంధంగా ఒక ప్రత్యక్షతతో అతనిలోనికి దూసుకుపోయి చెవిని తెరిచాడు. హల్లెలూయా. అక్కడ కూడా రాయబడింది, చెవుల్లో చేతులు పెట్టి ఎఫ్ఫాతా అంటే తెరవబడు. సృష్టికర్త కాబట్టి తెరవబడన్నప్పుడు చెవి తెరవబడింది. ఇప్పుడు సృష్టికర్త స్వరం వినిపించి పలుకుతున్నప్పుడు చెవి తెరవబడింది. తెరవబడిన చెవి అతను చచ్చే వరకు మూయబడలేదు. దేవుడు స్వరాన్ని వినగలిగాడు. ఆ దినం మొదలుకొని చచ్చే వరకు దేవుడు స్వరాన్ని వింటూనే ఉన్నాడు. ఆ రోజు చూసినప్పుడు ఆ కన్ను తెరవబడితే ఆ రోజు ప్రత్యక్షతను చూసిన వాడు చచ్చే వరకు ప్రత్యక్షతను చూస్తున్నాడు, మూయబడలేదు కన్ను. హల్లెలూయా. ఆ రోజు నోరు తెరిచి ఏమన్నాడో తెలుసా? నేనేం చేయాలో చెప్పి. కన్ను తెరవబడింది, చెవి తెరవబడింది, నోరు తెరవబడింది. తెరవబడినది మూయబడిందా? మూయబడలేదు. కాబట్టే మంచి పోరాటం పోరాడి పరుగును తొదముట్టించి విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు. హల్లెలూయా. మరి దేవుడు నిన్ను చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాలనే కదా నడిపించాడు. మరి నువ్వు తెరవబడిన అనుభవంలో ఉన్నావా, మూయబడిన అనుభవంలో ఉన్నావా? దేవుడు తెరిచిన కన్ను మూసేసుకో బాబు అని చెప్తాడా? తెరిచిన చెవిని మూసేసుకో నాయన అని చెప్తాడా? తెరిచిన నోరును మూసేసుకో బాబు అని చెప్తాడా? అలాగని కళ్ళు తెరవబడిన తర్వాత ఆ గుడ్డోడు ఎప్పుడైనా గుడ్డోడయ్యాడా? ఆ చెవిటోడు ఎప్పుడైనా చెవిటోడయ్యాడా? ఆ మోగోడు ఎప్పుడైనా మోగోడయ్యాడా? దేవుడు ఏ స్థితిలో వారిని నిలబెట్టారు ఆ స్థితిలో అద్భుతంగా దినదినాభివృద్ధి నొందారు. కానీ ఈ రోజున విచిత్రం ఏంటంటే మూయబడినటువంటి అనుభవాలు మొత్తం A to Z, కన్ను, చెవి, నోరు. అందుకే దేవుడు పదే పదే చెవి గలవాడు వినుగాక. మరి వాళ్ళందరినీ కూడా నేను తెరిచాను, మీరు మూసేసుకోండి అని అన్నారా దేవుడు? మరి ఎందుకు మూసుకున్నారు? దేవుడు అన్నాడు, వారు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, నోరుండి మాట్లాడ, హృదయం ఉండి
వాళ్ళ హృదయం కొవ్వింది. దేవుడు తిడుతున్నాడు కొంతమందిని, ఏ కొవ్వెక్కిందా అంటారు. అది తప్పు. అది తప్పేంటి? దేవుడు ఏమన్నాడు? కొవ్వింది. కొవ్వడం అంటే ఏంటి? బాగా ఎక్కువైపోయింది అనమాట నీకు. అందుకే దేవుడి దగ్గర రావట్లేదు నువ్వు. అందుకే దేవుడు వాక్యాలు వద్దు, ఉపదేశాలు వద్దు, సహవాసం వద్దు అన్నట్టుగా సంఘంలో అందరూ కూడా దేవుడు 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 అంటలే. వీళ్ళకంటే తెరవబడిపోయిందంటే ఇక ముయ్యదు, అందుకే రారు. అసలు నిజానికి భ్రమ. దేవుడి దగ్గరికి రానివాడు, సంఘ సహవాసములో ఉండని వారు మేము తెరవబడి ఉన్నాం అని భ్రమలోనే ఉంటారు, వినబడుతుందని భ్రమలో ఉంటారు. అలా కాదండి. పౌలు తన యొక్క జీవితంలో తెరవబడినటువంటి అనుభవంతో ఎంతోమంది నేత్రాలు తెరిచాడు, ఎంతోమంది చెవులు వినబడడానికి, దేవుడు కొరకు వినడానికి ప్రకటించాడు, ఎంతోమంది కోసం ప్రకటించడానికి నోరు ఉపయోగించాడు. అతడి ప్రకటన ఎంతోమంది చెవుల్లో చొచ్చుతుంది. అతడు ప్రత్యక్షతలో నేటి వరకు ఏంటి, రాకడ పర్యాంత వరకు కూడా మనకు మాదిరి. అతడు ఉపదేశాలు మనకు మాదిరి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఎవడైతే వెనక్కి తిరుగుతాడో వాడి జీవితంలో పరలోక రాజ్యం సమీపించలేడు. తెరవబడిన నేత్రాలతో ఉంటే మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. మూయబడిన నేత్రాలతో మనం ప్రవేశించలేం. అంత భ్రమలో ఉన్నవాడిని దేవుడు నడిపించాడు, స్వరం వినిపించి. ఈ రోజున ఆ స్వరం వినడానికి వస్తుంటే నడిపించగలడు. దేవుని స్వరం వినడానికి వస్తుంటే నడిపించగలడు. పౌలయ్య గారు ప్రత్యక్షతలు ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది అన్యజనుల్ని, ఆసియా ఖండాన్ని కదిలించాడు. ఈరోజు దైవజనుల దగ్గరికి మీరు వస్తే, దేవుడు మందిరానికి వస్తే, దేవుడు సన్నిధికి వస్తే, ఈ ప్రకటనల ద్వారా మీరు ఏమవుతారు? కదిలింపబడతారు. కడవరకు నమ్మకంగా కడవరకు ఉండగలుగుతారు. ఎంతోమంది జీవితాల్లో మీరు వెలుగును నింపగలుగుతారు. మీ కన్ను ఆత్మ సంబంధమైనవి చూడగలుగుద్ది, మీ చెవి దేవుని మాటలు వినగలుగుద్ది, ఆయన స్వరం వింటారు మీరు. మీ నోరు ఆయన స్తుతిస్తుంది, ఆయన్ని పాడుతుంది, ఆయన కీర్తిస్తుంది, ఆయన హెచ్చిస్తుంది, ఆయనని సాక్ష్యం చెప్పి మహిమపరుస్తుంది. దేవునికి మహిమ కలిగినగా. ఈ వాక్య భాగంలో నుండి ఎన్నో కోణాలను దేవుడు మనతో మాట్లాడారు. ఏది సత్యం, ఏది అసత్యం, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎప్పుడు దాగుండాలి, ఎప్పుడు బహిరంగంగా నిలబడాలి అనే విషయాలన్నీ కూడా దేవుడు మాట్లాడారు. ఈ సందర్భం ఎప్పుడు చెప్పాడంటే, చెవులుండి వినరు, కళ్ళుండి చూడరు, హృదయం ఉండి గ్రహించరని ఎప్పుడు అన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్పారండి. ఆ ఉపమానంలో విత్తుతున్నాడంటే విత్తేవాడు, మేమో విత్తుతున్నాం, ఇప్పుడు విత్తేవాళ్ళం. కొన్ని విత్తనాలు మంచి నేల పడుతున్నాయంట, కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కకెళ్ళి పడిపోతున్నాయంట, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడిపోతున్నాయంట, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడిపోతున్నాయంట. దేవుడు, అమ్మా ముళ్ళ పొదల్లో పడే విత్తనాలుగా ఉండండి రా, రాతి నేలల్లో పడే విత్తనాలుగా ఉండండి, త్రోవ పక్కన పడే విత్తనాల్లో ఉండండి అని అనట్లేదు. చెప్పాల్సిందంతా చెప్పేశాడు. మంచి నేలన పడిన విత్తనం 30 100 ఫలిస్తుంది. అసలు విత్తనం విత్తుతున్నప్పుడు ఉండాలి కదా, నువ్వు విత్తనం విత్తుతున్నప్పుడు నువ్వు ఉంటే ఫలించాలో ఏంటో వీరికి తెలుస్తుంది. విత్తనం విత్తుతున్నప్పుడు విత్తనాలు విత్తబడడానికి నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఎలాగా? అందరూ విత్తనాల దగ్గరికి వస్తే మంచి నేలగా చేసుకుంటే 30 60 100 ఫలిస్తాయి. లేకపోతే ఏమైపోతారు? ఐహిక విచారాలు, ధనమోసం, కోతలు, ఇంకా ఇంట్లో పనులు, ఒంట్లో పనులు, ఇవే ముఖ్యం అనుకుంటారు. ఫస్ట్ దేవుడు ముఖ్యం అండి. మనం వినగలిగే చెవి, చూడగలిగే కన్ను, తెరవబడినటువంటి నోరు ఉండాలంటే మనం మంచి నేలగా దున్నబడాలి. విత్తనాల కోసం మనం ఆతృతగా రాగలగాలి. విత్తనం విత్తుతున్నప్పుడు సరాసరి అది మన హృదయంలో పడాలి. ఎంత చెప్పినా కూడా చెవిటోడు ముందు శంఖం, ఎంత చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం.
నేను బాగుపడిపోవడానిక, పాస్టర్ గారు బాగుపడిపోవడానిక? మేమైనా ధనాన్ని ఏమన్నా అపేక్షించి మీరు వస్తుంటే కొన్ని డబ్బులు మాకు వేస్తారు సందా అనా? అప్పగించిన పనిలో మేము యథార్థంగా ఉన్నప్పుడు మీ పనిలో మీరు యథార్థంగా ఉండాలి. ఇక్కడ ఏదో తాజుపాములు జరుగుడ్లు ఆటలాడుతున్నట్టు కరిసేస్తాయేమో అన్నట్టు దేవుడు మందిరం అంటే ఆమడ దూరం పారిపోయేటువంటి అనుభవాల్లో ఉన్నవారులారా, చాలా దౌర్భాగ్యం. ఎంతగా దేవుడికి అందుకే కోపం వచ్చి అసహ్యం వేసి, అయ్యో కొర్రాజేన బేత్సేద, మీ మధ్యలో చేయబడినటువంటి అద్భుతాలు సొదొమలో చేస్తే ఏ రోజు బాగుపడుదురు, నిలుచుందరు. వాళ్ళ గతి నీ గతి కంటే వారో దగ్గరగా ఉంటుంది, జాగ్రత్త. ఎందుకు? కోపం వచ్చి దేవుడు అంటున్నాడు, తూరు సీదోను పట్టణాల్లో చేస్తే వాళ్ళు ఎప్పుడో బాగుపడుదురు. కెపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించుకుందువా, నువ్వు పాతాళానికి దిగిపోతారు అలా హెచ్చించుకుంటే. ఎంత చెప్పినా లోబడనవాడు తిరుగు లేకుండా ఏమవుతాడు? నాశనం. ఇదంతా మీరు బాగుపడతారని దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యి బాబు ఈ బాగు చాలండి బాబు, ఎంతకంటే బాగు ఎందుకు, ఎంతకంటే బాగు ఎందుకు, ఈ బాగు ఎక్కువైపోయి, అవును మరి ఎక్కువైపోయింది బాగు నీకు. ఏమండి అనుదిన సహవాసానికి ఎందుకు వస్తున్నారు? ఒక్కరోజు వదులుకోలేకపోతున్నారే అంటున్నారా మీరు? మీకున్నది వాళ్ళకి లేనిది ఏంటో తెలుసా? మీరు హృదయాన్ని మంచి నేలగా వెతుకుంటున్నారు, దున్నుకుంటున్నారు. విత్తనాలన్నీ ఎక్కడ పడిపోతున్నాయి? మంచి నేల అనబడి హృదయంలో పడిపోతుంటే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తున్నారు. అలాగే అందరూ అనుదినం వచ్చేయమని మేమన్నాం. రేపింపబడిన వాళ్ళు రండి ఇప్పటికీ కూడా అడుదినానికి. కానీ బుధవారం రావాలి, శుక్రవారం రావాలి, ఆదివారం రావాలి. ఇది సంఘ ఆరాధన. అది నీకు ఆసక్తి ఉంటే రా, లేకపోతే మానే. నీవు ఇంకా 60 100 అంతలుగా ఫలించడానికి అది అంతే. నాకు 30 అంతలుగా చాలు, పరలోకం వెళ్ళిపోతే చాలు నాకంటే. బుధవారం శుక్రవారం ఆదివారం వచ్చాయి. లేదు, పరలోకములు ఉన్నత స్థానంలో నేను నిలబడాలనుకుంటే అనుదిన సహవాసానికి వచ్చే తలుపులు తెరిచి ఉంటాయి. ఇప్పుడు అక్కడే చెప్పారు ఆ సందర్భం. దేవుడు ఎక్కడ చెప్పారు? అక్కడే చెప్పారు. విత్తనాల ఉపమానం దగ్గర చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చివరి మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము మీరు చూస్తే 1 నుంచి ఇదంతా విత్తనాల ఉపమానం. 10 తర్వాత శిష్యులు వచ్చి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం, విత్తనాల ఉపమానం తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతికి ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇవ్వబడును, వారికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియో చూడరో, వినుచుండియో వినక గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారు హృదయం కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములు. హల్లెలూయా. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములు. అనేక ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూచు వాటిని చూడగోరియో చూడకపోయిరి, మీరు వినిన వాటిని వినగోరియో వినకపోయిరి. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, విత్తువాను గూర్చిన భావము వినుడి. ఇప్పుడు చూచుచున్న మన కన్నులు ధన్యములు, వినుచున్నటువంటి చెవులు ధన్యములు, గ్రహించుచున్న హృదయం ధన్యములు. అంటే చూచి చూడలేనట్టుగా ఉన్నవి దౌర్భాగ్యం, వినని చెవి దౌర్భాగ్యం, గ్రహించని హృదయం దౌర్భాగ్యం. దౌర్భాగ్యులుగా ఉండాలా క్రైస్తవులు, సంఘ బిడ్డలు? ధన్యులుగా ఉండాలా? ధన్యులుగా ఉండాలి. పరలోకం వెళ్ళే వాళ్ళు ధన్యులు, నరకలోకం వెళ్ళిన వాళ్ళు దౌర్భాగ్యులు. డిక్లేర్ చేసి చెప్పండి, ఇప్పుడు ఎవరు వెళ్తారు పరలోకం? కొంచెం ఆలోచించి చెప్తే నేను చెప్పేస్తానులే. ఇక్కడ విని చూచి గ్రహించిన వారు పరలోకం వెళ్తారు. హృదయం కొవ్వింది అన్నాడే, కొవ్వింది.
వీళ్ళు రివర్సులు ఉంటూ ఉంటారనమాట. చూచే కన్ను చూస్తుంది కానీ ఏం చూడాలో చూడదు, చెవి వింటుంది కానీ ఏం వినాలో ఆతృతగా విందు, హృదయం గ్రహించదు, నోరు ఇవన్నీ చేస్తేనే నోటితో స్తుతి వస్తుంది, స్తోత్రం వస్తుంది, మహిమ వస్తుంది, ఎల్లప్పుడూ ప్రార్థన వస్తుంది, దేవుడు 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 అనే భావన వస్తుంది. దేవుడు కోపం వచ్చి యెషయా చెప్పాడు, వాళ్ళ హృదయం కొవ్వింది, వాడు కళ్ళు ఉంటాయి కళ్ళు చూడు, చెవులు వినో, హృదయం గ్రహించదు. మనల్ని దేవుడు విగ్రహాల్లాగా ఉండమనలేదు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. మనల్ని దేవుడు వెలిగించాడు, మన నేత్రాలు వెలిగించాడు, మన యొక్క చెవులు తెరిచాడు, మన నోరు తెరిచాడు. తెరవబడిన అనుభవంలో ఉన్నావా, మూయబడిన అనుభవంలో ఉన్నావా? జాగ్రత్తగా గ్రహించుకో. తెరవబడిన అనుభవంలో ఉన్నావా, దేవుని దగ్గరికి వెళ్తావు. మూయబడిన అనుభవంలో ఉన్నావా, పాతాళానికి దిగిపోతావు. మనల్ని తెరవబడిన అనుభవంలో ఉంచేది ఏంటి? సహవాసం. సహవాసం లేకుండా నేను చాలా గొప్పవాడిని అన్నవాడు ఎవ్వడు భ్రమలో ఉన్నట్టే. ఆడోళ్ళైనా, మగవారైనా, పిల్లలైనా, వృద్ధులైనా, పెద్దవారైనా, దైవజనులైనా సహవాసములో సంఘాన్ని దేవుడు స్వరక్తించి సంపాదించాడు. పరిచర్య ధర్మాన్ని దేవుడు ఉద్దేశించాడు. ఆ దినము సమీపించిన కొలది సమాజంగా కూడుకోమని దేవుడు తెలియపరిచాడు. ఆయన మాటను చెవిని పెట్టకపోతే మూయబడిన చెవి తెరవబడిన చెవి కాదు, ప్రత్యక్షతలు చూడలేవు. ఇది దీన్ని బట్టే ఇది ఎక్కువగా దేవుడితో ఉంటుంది. చివరికి ఆలోచించుకోవాల్సింది మనమే. ఆలోచించుకోవాలంటే వాక్యం లేదు, వాళ్ళకి ఏం ఆలోచించుకుంటారు? వచ్చిన వాళ్ళకి వాక్యం ఉంది కాబట్టి ఆలోచించుకుంటారు, బలహీనతలు సరి చేసుకుంటారు. మరి రాలేని వాళ్ళకి వాక్యం లేదే, ఏం చేస్తారు? అలాగే ఉంటారు. ఎలాగా? అలాగే. అందుకని మన మట్టుకు మనం ధన్యతను కోల్పోవద్దు. అలాగని సంఘములో మనందరూ సహోదరులము ఏ ఒక్కరూ మూయబడిన అనుభవాలు ఉండకూడదు. మనం ప్రార్థన చేయాలి, ప్రయత్నము చేయాలి. ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. మనల్ని దేవుడి స్థితిలో నిలబెట్టాడు, వాళ్ళని దేవుడు ఆ స్థితిలో నిలబెట్టాలంటే ప్రార్థన ప్లస్ ప్రయత్నం ఉండాలి. మనవలే వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడాలి, మనవలే వాళ్ళు ఉపదేశం వినాలి, మనవలే దేవుని స్తుతించాలి. సంఘములో దేవుడు స్వరక్తం ఇచ్చిన సంఘములో దేవుడు ఉంటాడు. తేజోమహిమ నిలుచుండు స్థలం ఇది. ఆయన మాటను గౌరవించి ఆయన పక్షపు వారముగా మనం ఇక్కడ ఉంటే ఆయన మన పక్షమై ఉంటాడు. ఇటు కృపలో దేవుడు మనందరినీ నడిపించునుగాక.